మనం చిన్నప్పటి నుంచి ఏం చెప్తూ ఉంటాం పిల్లలకి? మమ్మీ, డాడీ. మమ్మీ అంటే ఏందమ్మా? తెలుగులో ఏమంటారు? శవపేటిక. శవాన్ని భద్రపరుచు బాక్స్ని మమ్మీ అంటారు. హాయ్ మమ్మీ, హౌ ఆర్ యు? శవపేటిక, బాగున్నావా? బతికున్నప్పుడే శవపేటికలాగా చూసుకునే మహా సంస్కారవంతమైన భారతదేశంలో ఉన్నారు. డాడీ అంటే లాటిన్ లాంగ్వేజ్ డెవిల్, దెయ్యము. హాయ్ డాడీ, హౌ ఆర్ యు? దెయ్యం, బాగున్నావా? ఇంత చక్కగా బతికున్నప్పుడే శవపేటికలాగాను, బతికున్నప్పుడే దెయ్యంలాగాను ఇలాంటి ఉచ్చారణతో మాట్లాడేటప్పుడు ఏదన్నా లోపల అంతర్లీన శక్తి పెరుగుతుందా? అజ్ఞానం పెరుగుతుంది కానీ అంతర్లీన శక్తి పెరుగుతుందా? అమ్మా నాభిస్థానం నుంచి ఓంకారం ఉత్పన్నమవుతుంది. అమ్మ అనే పదం ఊరికే రాయడా తెలుగులో? మీరు భాష అనేది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకొని మాట్లాడుతున్నాం. భాష అనేది మాకు అనేక రకాల భాషలు వచ్చినా, అనేక లిపి చేసినా కానీ తెలుగులో ఆనందం కలుగుతుంది మాకు. అమ్మా, అమ్మా గోమాత, మా హిందీ పదం కొంచెమే తేడా లిపిలో. కాబట్టి మనం ఏం పిలుస్తున్నాం? అవంకార శక్తి మనకు అక్కల్లా. లోపల అవంకార శక్తికి ఈ నాభి స్థానం నుంచి మన గ్రంథి వరకు కూడా మనం ఏం చేసుకోవాలి? సాధన చేయాలంటే వాళ్ళ కంప్యూటర్లు లేవు. అక్కడ ఏం తేడా వచ్చిందంటే లేదు. ఒక అమ్మ అనే పదం మీదనే ఆ శక్తి మనకి ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నం దానికి అనేక రకాలుగా మనము అవకాశాలు చేసుకుంటున్నాం. కానీ ఇప్పటి నుంచి దయచేసి తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లలకి మమ్మీ, డాడీ మటుకు అమంగళకరమైన మాటలు నోటితో మాట్లాడించవద్దు. అమ్మ, నాన్న, చిన్నాన్న, బాబాయ్. ఇప్పుడు అందరూ ఏమండి ఆంటీ ఆంటీ అంటారు. ఇంట్లో ఆంటీ ఉంటుంది, వీధిలో తెలిసిన బంధువులు ఉంటారు, వాళ్ళని ఆంటీ అంటారు. ఇప్పుడు ఆ ఆంటీ ఈ ఆంటీ అయ్యేసరికి వారికి మోడల్స్ తెలియవు. పాపం ఎవరిని ఎలా గౌరవించాలో తెలియదు. ఆ గౌరవించకపోతే రకరకాల భాష మాట్లాడతారు. ఆంటీ అనకుండా మీ తెలుగు భాషలో, స్వచ్ఛమైన భాషలో చిన్నాన్న లేదా బాబాయో ఏదో ఒక పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ పేర్లతో చేసుకున్నారనుకో, చిన్నాన్న, నాన్న తర్వాత నాన్న అనేది మన మోడల్స్ కింద పిల్లలకి నేర్పగలిగితే ఏమైనా తప్పు చేస్తారండి? సంస్కారం వాళ్ళు చూపిస్తారా లేదా? అమ్మ నాన్న తర్వాత నాన్న వచ్చారు, నమస్కారం బాబాయ్ గారు అని అంటారా లేదండి? అవన్నీ నేర్పాల్సిన పని లేదు. ఆంటీ, అంకుల్, పెంకుల్, అంకుల్, ఇవి పదాలు. భారతదేశంలో పుట్టి మనం స్వచ్ఛమైన తెలుగులో పుట్టి, స్వచ్ఛమైన తెలుగు ఫస్ట్ భాష వచ్చింది తెనుగు. తెనుగు నుంచి తెలుగు వచ్చింది. తెనుగు ఎక్కడి నుంచి వచ్చింది? ద్రవిడ లిపి నుంచి వచ్చింది. ఆ తెనుగు పదాలు ఎప్పుడైనా విన్నారా? మన పోతన బ్రహ్మణ గారు వీళ్ళంతా రాసేటప్పుడు ఆ పదాలు అవన్నీ కూడా తెనుగు. కానీ మనం ఏం చేసుకుంటున్నాం? భాషని రకరకాలు చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మన భాష మీద పట్టుండి సంస్కారవంతమైన ఆలోచనలు చేస్తూ ఒక మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తే ఇవాళ పిల్లలు చెడిపోరు. పిల్లలు చెడిపోయినారంటే మీకు ఆ పట్టు లేకపోతే పిల్లలు చెడిపోయారు అనే ఫుల్ స్టాప్ పదం వస్తుంది.